ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 17వ వార్డులోని మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ వైష్ణవి గారు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు గారు మరియు టీడీపీ నాయకులు ఎంవి శేషయ్య గారు, కాసా శ్రీనివాసులు గారు, రామిశెట్టి రమణమ్మ గారు, దొడ్ల కోదండరామిరెడ్డి గారు, తాళ్లస్వామి గారు, సుబాహవి ఎంఈఓ 2 పివి రత్నం సార్ గారు, ఎస్ఎంసి చైర్మన్ పూల దివ్య గారు మరియు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి గారు, జొన్నవాడ కృష్ణమోహన్ గారు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని వచ్చిన వక్తలు తెలియజేశారు. తల్లికి వందనం పేరుతో మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో విద్యార్థులకు నగదు మరియు పాఠ్య పుస్తకాలు అందజేస్తుందని తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కమిటీ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మీరు వచ్చి ఈ పాఠశాలను సందర్శించి పోవాల్సిందిగా మన కృష్ణమోహన్ సారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలరు మమ్మల్ని ఆహ్వానించారు. చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కోదండరామన్ అయితేనేమి, శాసన్ అయితేనేమి, సీనన్న, ప్రధాన ఉపాధ్యాయురాలు మేడం గారు, ఇక్కడున్న కౌన్సిలర్సు, మా ఎంఈఓ గారు, తాళసామన్న, అందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులకి, పేరెంట్స్కి, పిల్లలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని, అంటే ఆ అంతరాయాన్ని కలపడానికి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. ఎప్పుడో ఒకసారి గతంలో పాఠశాలలు జరిగేటివే కానీ పేరెంట్స్తో ఎప్పుడూ టీచర్కి సంబంధాన్ని దూరంగా ఉంచి విద్యార్థులు చదువు చెప్పడం, పాస్ అయిపోవడం, కోర్స్ కంప్లీట్ చేసేటువంటి పరిస్థితిలో ఉండేటి. ఇప్పుడు అట్లా కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థి, టీచర్ దగ్గరికి విద్యార్థిని పంపాలంటే తల్లిదండ్రులు పంపాలి. అధ్యాపక బృందానికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస మాస్టర్ గారు, కౌన్సిలర్ వైష్ణవి, మరియు రౌనక్క గారు, ఎక్స్ ఎంపీటీసీ వార్డు మెంబరు కోదండరామిరెడ్డి గారు, కాసా శ్రీనివాస గారు, రత్నం మాస్టర్ గారు, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాడు పేరెంట్స్ కమిటీ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, మరి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు చాలా కష్టపడుతున్నారు. చాలా గొప్ప ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయాలి, చిన్నపిల్లల నుంచి విలువలు నేర్పాలి. వైష్ణవి గారికి, ఇక్కడ విశేషం రత్నం గారికి, మా శ్రీనివాసులు గారికి, మా రౌనక్క గారికి, మా శాసన్ గారికి, మా సీనయ్య గారికి, అందరికంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి నా నమస్కారాలు.
ముఖ్యంగా శాసనం చెప్పినట్టు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అవుతారు. ఈరోజు చిన్నప్పుడే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి అదే క్రమశిక్షణలో వాళ్ళు చదువుకోగలరు. మీరు వాళ్ళని కానీ వదిలేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం ఈరోజు పరిస్థితుల్లో టీవీలు సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. వీలైనంత వరకు పిల్లలకి సెల్ ఫోన్లు దగ్గరికి పోనీయకుండా ఏదో ఒక కాలు పోవాల్సి వచ్చినప్పుడు ఒక అరగంట గంట ఇవ్వండి. ఒక అరగంట ముఖ్యంగా మీరు దగ్గర కూర్చొని చదివిస్తే వాళ్ళు మొత్తం పౌరులుగా పలుకుతారు. ఇదంతా గమనించుకొని అందరికి చెప్పారు కాబట్టి నేను చెప్పేది కొత్తగా ఏం లేదు. ఈరోజు పౌరులే, ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. వాళ్ళు తయారు చేసే బాధ్యత టీచర్ల మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది. అది గమనించుకొని టీచర్లు కానీ మీరు కానీ వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి ఈ స్కూల్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీమతి పోల దివ్య గారికి, అదేవిధంగా మన మండల ఎంఈఓ ఆఫీసర్ రత్నం గారికి, స్థానిక వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు శ్రీమతి తాళ వైష్ణవ్ గారికి, తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షులు బొత్తా శ్రీనివాసులు గారికి, మా అక్క మాజీ ఎంపీటీసీ మెంబర్ బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి రామశెట్టి రమణమ్మ గారికి, మన ప్రభుత్వ హాస్పిటల్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు దొడ్ల కోదండరామరెడ్డి గారికి, అదేవిధంగా మాకందరినీ ఆదర్శంగా ఉండి మాకు సూచనలు సలహా ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వ అధ్యక్షులు ఎంఏ శాసన గారికి, ఈ స్కూలు హెచ్ఎం గారికి, అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఏడకు వచ్చినటువంటి వైద్య సిబ్బందికి, అదేవిధంగా నా ముందు కూర్చున్న పిల్లల తల్లిదండ్రులకు శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో 2014వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2 అంశాలను ముఖ్యంగా తీసుకున్నారు. ఒకటి విద్య, 2 వైద్యం. వైద్యం ఎందుకంటే మోటివేట్ చేయాలి. ఏంటంటే వస్తున్నారా లేదా అని మన పిల్లల కంటే కూడా తల్లిదండ్రుల కంటే కూడా సార్లే పిల్లలు ఎక్కువ ఒక క్రమశిక్షణలో క్రమబద్ధంలో పెడుతున్నారు. అంటే మనం ఒక తండ్రికి ఒక తల్లికి ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరే బాధపడితే 20 మందికి ఒక సారు ఒక టీచరు వాళ్ళు సతాయించి వాళ్ళు మంచి పొజిషన్లో పెడుతున్నారు మన పిల్లల్ని. దానికి చాలా చాలా సంతోషించి అయ్యవాళ్ళకి మీరు అందరికీ ధన్యవాదాలు. పోలబాయి బడి అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో దీనికి చాలా చాలా మంచి పేరు ఉంది. అలాగే కంటిన్యూ చేస్తున్నారు టీచర్స్ కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ పనిచేసే వర్కర్లు కానీ ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా పనిచేస్తున్నారు. టీచర్స్ కూడా ఏ ఒక్క కంప్లైంట్ కూడా లేదు ఎవరి మీద, ఇదిగో మాకు ఇది చేయడం లేదు అది చేయడం లేదని ఎవరు అనడం లేదు. చాలా బాగా చెప్తా ఉన్నారు. అలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వచ్చిన కాస్తా సేనన్నకి అని బీజేపీ తరఫున రత్నమ్మ గారికి, మన బుద్ధా సేనన్నకి, ఎంఏ శాషికి, మన రత్నమ్మ గారికి, ఇక్కడికి టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ అందరూ చెప్పేశారు, నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులు మాత్రం బాధ్యత తీసుకోవాలా. సార్లు ఒక సబ్జెక్ట్ చెప్పకపోయినా కానీ దీంట్లో ఎందుకు మా బాబు తగ్గాయా అనేది ఒక టీచర్ని వచ్చి పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ బిడ్డలను మాత్రం ఒక ప్రయోజకం చేసుకోవాలి. ఒక డాక్టర్ అనేది లేకపోతే ఒక లాయర్ అనేది, అది వాళ్ళ ఇష్టాలు, పిల్లకాయల ఇష్టాలను బట్టి పేరెంట్స్ మాత్రం తీసుకోవాలి సరిగ్గా అనేది నేను కోరుకుంటున్నాను. మా అబ్బాయి ఇక్కడికి వచ్చిన నుంచి బాగానే చదువుతున్నాడు. ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చింది, బాగానే చదువుతున్నాడు. సార్ కూడా బాగా చెప్తున్నారని చెప్పాడు. పిల్లలు కూడా చెప్పారు మీ అబ్బాయి బాగా చదువుతున్నాడని. చాలా థ్యాంక్స్. ఒకరు పాప వరకు మాత్రం ఒకరు ఇట్లా పాప అంటే ఒకరు పాప మైండ్ మెచ్చట్లేదు. దానివల్ల ఒకరు పాప తక్కువగా చదువుతుంది. అదొకటే ప్రాబ్లం, ఇంకేం లేదు. పాప కూడా పర్వాలేదు, బాగానే చదువుతుంది, బాగానే చెప్తున్నారు. ఒక మాట, అందరూ కూడా మీకున్న మంచి చెడ్డ చెప్పి నేర్చుకోవాలి. ఫస్ట్ పరిష్కరించి పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా మా ఎమ్మెల్యే గారు ఎల్లవేళలా కృషి చేయడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటాము. అందుబాటులో ఉండి మేము ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. ప్రభుత్వం ఆదేశించిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, మా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉచ్చేటి గ్రామంలోని మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల పాత కాశీపాలెం ఉచ్చేటిపాలెం గ్రామంలోని మెగా పీటీఎంకి హాజరు కావడం జరిగింది.
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అడివైపుకి అడుగులు వేద్దాం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పేరెంట్స్ కూడా చాలా ఎక్కువగా హాజరయ్యారు, చాలా ఉత్సాహంగా కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి అనేక రకాల సౌకర్యాలు, సదుపాయాలు, అలాగే మిడ్ డే మీల్, నిత్య విద్య, మొబైల్, టెలివిజన్, తర్వాత ఆడుకునే దానికి కావాల్సినటువంటి వస్తువులు, అనేక రకాలు ప్రభుత్వం సంకల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా తల్లిదండ్రులను చాలా సంతోషాన్ని వెల్లడించారు. కాబట్టి ఉన్నతమైనటువంటి విద్య ఇక్కడ చదువుతుంది. ప్రైవేట్ స్కూల్ కంటే ఉత్తమమైనటువంటి అధ్యాపక బృందం ఇక్కడ ఉంది. ఇక్కడ చదువుకుంటే పిల్లల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు వస్తుంది. భావితరాలకు కావాల్సినటువంటి విద్యని, విలువలని మరి ఇక్కడ నేర్చుకున్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు పెడుతుంది. భావితరాల భవిష్యత్తు కావాలి, పిల్లలు మంచి విలువలతోటి విద్య నేర్చుకోవాలని, వీళ్ళ కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుంది. ఏం కావాలని కూడా అడుగుతాం. మరి ప్రభుత్వం ఈ భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో కూడా పేరెంట్స్ కూడా ఎక్కువగా పాల్గొని ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నందుకు వాళ్ళకి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ చాలా